ఈ 6 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం వలన సిమెంట్ రోడ్డు చూడండి, ఒకసారి కింద రోడ్డు చూపించండి, ఒకసారి రోడ్డు చూపించండి, రోడ్డు చూడండి ఒకసారి, చూసారా? డ్రైన్ అటుపక్క బారు, ఇది డ్రైనే కానీ రోడ్డే కానీ 40 లక్షలు, మన గ్రామం 40 లక్షలు. ఇమ్మీడియట్లీగా కాంట్రాక్ట్ తీసుకున్న అరకరకే డబ్బు వచ్చేస్తుంది, పని ఫాస్ట్గా జరుగుతుంది. అభివృద్ధి అంటే సిమెంట్ రోడ్డు, పంచాయతీ డ్రైనేజీల్లో బీషింగే కానీ సున్నమే కానీ ప్రజలకు అందుబాటులో ఎక్కడ డస్ట్ ఏదన్నా ఉంది ఇబ్బందిగా ఉందన్నా కూడా ఫాస్ట్గా పంచాయతీ రాజ్ శాఖ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్న ప్రవర్తన కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. గ్రామంలో ఏదైనా సరే దోమ కానీ మురికి కానీ చెత్త కానీ చెదారంగా ఉన్న కానీ తడి చెత్త పొడి చెత్త కానీ అలాంటి పథకాలను కూడా ఇమీడియట్గా అమలు చేస్తున్నాడు మన పవన్ కళ్యాణ్ గారు. మా చంద్రబాబు నాయుడు గారు అంటావా, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులకి చంద్రబాబు నాయుడుకి భారీ ఎత్తున పట్టం కట్టారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే అమ్మనా బూతులు ఇట్టాడు, మాకు మంచి జరిగింది. టాపీ ఓడికి కూలోడికి రాడ్ బిల్డింగ్ ఓడికి సెంటరింగ్ ఓడికి కరెంట్ ఓడికి అందరికి పనులు లేకుండా ఇసుకనే సిమెంట్ని అన్నిటిని ఆపేశాడు. వాళ్ళకి పని అదే మేడం, అండగా ఉంటే సిమెంట్ ఎలా ఆగిపోయింది, ఇసుక ఎలా ఆగిపోయింది, కూలోడికి పని లేకుండా ఎలా ఆగిపోయింది, కూలి పని చేసుకుని మధ్యాహ్నం 5 రూపాయలు చన్నం తిని అన్నా క్యాంటీన్ లేకుండా చేశాడు, సచివాలయాలు పడగొట్టాడు, ఇన్ని చేశాడు. మమ్మల్ని బూతులు బీభత్సంగా చంద్రబాబు నాయుడు ఏంటి, ఆయన హోదా ఏంటి, ఆయన పరపతి ఏంటి అని ఆలోచించారా? ఎవడ పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా బూతులు మాట్లాడాడు. ఏం జరిగింది? అహంకారంతో పోతే టీడీపీ గవర్నమెంట్ వచ్చి 7 నెలలు అవుతుంది. ఇది ఎక్కడన్నా సరే ఏ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ కానీ వేరే పార్టీ కానీ ఎవరినైనా సరే మా పార్టీ నుంచి ఏ నేత అయినా సరే ఒక్కళ్ళని ఒక మాట నిన్నావా అనం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు క్రమశిక్షణ అలాంటిది మేడం. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు, ఏమైంది? హైటెక్ సిటీ అంటే అభివృద్ధి అంటే చంద్రన్న ఒకసారి అరెస్ట్ చేస్తే ప్రపంచ దేశాల జనం నుంచి సందేశం తెలిపారు. దేనికి తెలిపారు? వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు? మన ఇండియా వాళ్ళు కదా. వాళ్ళంతా మన ఇండియా వాళ్ళేనా? అమెరికా ఇంగ్లాండ్ వాళ్ళు చేశారా? మన ఇండియా వాళ్ళే. మన ఇండియా వాళ్ళు అన్ని దేశాల్లో వెళ్ళి స్థిరపడ్డారంటే దానికి కారణం ఎవరు? వేసిన హైటెక్ సిటీ, చంద్రబాబు నాయుడు వేసిన బాట అభివృద్ధి అన్నాడు కదా. ఇప్పుడు దావోస్ వెళ్ళే అన్నారు, దావోస్ వెళ్తే అదివరకు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తల్లి కలిసి వెళ్ళినప్పుడు ఏమన్నారు? సలికోట్లు వేసుకొని నుంచున్నారు. ఇక్కడ చంద్రబాబు సలికోటు కాదు, మామూలు షర్టు మీదే ఉండి వాళ్ళందరితో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు మాట చెబితే దావోసే కాదు, ఏ దేశం వెళ్ళినా అమెరికా వెళ్ళు, ఇంగ్లాండ్ వెళ్ళు, ఇంకో రాష్ట్రం వెళ్ళి సింగపూర్ వెళ్ళు, చంద్రబాబు నాయుడు గారు మంచితనానికి గౌరవిస్తారు. అతని మాటలని గౌరవించి మన రాష్ట్రానికి పెట్టుబడికి పెట్టుకునే వాళ్ళు కూడా వస్తానికి బయలుదేరి ఉంటారు. పోలవరం ప్రాజెక్ట్ ఏం చేశాడు? రివర్స్ ట్రెండింగ్ అన్నాడు. ఏం చేశాడండి? ఏమన్నా చేయగలిగాడా? దాన్ని ఆపేశాడు. రాజశేఖర రెడ్డి కనుక పోలవరం ప్రాజెక్టుని అప్రూవల్ చేస్తే దాన్ని మరమ్మతులు మొత్తం శుభ్రం చేసుకుంటూ పోలవరం పొడుగులు తీసుకుంటూ వాటర్ తీసుకొచ్చి మన కృష్ణానదిలో కలిపాడు. జగన్మోహన్ రెడ్డి ఏం కలిపాడు? 60 సీట్లు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? అమరావతి 42,000 ఎకరాలు ఉంటే మంచిదే అని తలూపాడు. తర్వాత ఏం చేశాడు? 3 పేక ముక్కల్లాగా 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానుల గురించి అన్నాడు కదా. వైజాగ్లో ఓటేశారా? కర్నూలులో ఓటేశారా? కృష్ణా జిల్లా ఓటేశారా? ఏది 3 రాజధానులు ఎందుకు? మన ఇండియా మొత్తానికే ఢిల్లీ ఉంది రాజధానిగా. హైదరాబాద్కి హైటెక్ సిటీ హైదరాబాద్ ఉంది, మనకి అమరావతి నిర్మించాడు. 3 ముక్కలు చేశాను అన్నాడు. ఎందుకన్నా పనికి వచ్చాడు? ఎక్కడన్నా నమ్మకం మాకు కాదు మేడం, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల మొత్తానికి ఉంది. చంద్రబాబు నాయుడు చేసే పని తిని అలా ఉంటుందిగా మేడం. 2,200 పెంచింది, 2,000 చేశాడు చంద్రన్న. దాన్ని 3,000 ఇస్తాన్న జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? 250 3 సంవత్సరాలు పెంచాడు, 4వ సంవత్సరం పంచకుండా వెళ్ళిపోయాడు. చంద్రన్న 3,000 పెంచి ఏం చేశాడు? 4,000 ఒకసారి ఇచ్చాడు కదా. గత ఐటీ మినిస్టర్ అసలు ఏం చేశారు మేడం? ఏం చేయకే కదా వాళ్ళు ఇంత దారుణంగా ఊడిపోతా కారణమయ్యారు. మమ్మల్ని తిడతాం, మమ్మల్ని కొడతాం, మా మీద కేసులు పెడతాం, అమరావతిని ముక్కలు చేయటం, 3 రాజధానులు ముద్ర వేయటం, పోలవరం ప్రాజెక్టులో రివర్స్ రన్నింగ్ వెళ్తాం, ఎవడ మాట్లాడతాను కొడతాం. ఇయేగా మీరు చేసింది. రౌడీయిజం పాలన జరిగిందే తప్ప అంతరాష్ట్ర పాలన ఎక్కడ జరిగింది మేడం? ఇదే గవర్నమెంట్ ఇక్కడ నున్న గ్రామ పంచాయతీ కూడా మా వైసీపీ గెలిచింది. వాళ్ళు 9 మంది 8 మంది 10 మంది నెంబర్లో గెలిచారు. సర్పంచ్ వైసీపీ అంటే కానీ ఇంతమందికి రోడ్డు పోయిలా, ఏ రోడ్డు పోయిలా. మరి ఇప్పుడు ఇవాళ ఎలా ఉంది రోడ్డు? మీరు చూడండి ఎలా నీట్గా ఉంది. టీ గ్లాస్ కనిపిస్తుందా? చూడండి సెంటర్ మొత్తం చూడండి, టీ గ్లాస్ కనిపిస్తుందేమో. ఇంతకుముందు ఎలా ఉండే చెత్త చెదారం బురద నీరు వాటర్, అసలు వానాకాలం వస్తే ఈ మోకాళ్ళు లోతున బురద. ఇవాళ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత చూడు ఎంత శుభ్రంగా ఉంది. ఇదే కాదు, రంగాదేమ దగ్గర ఎన్టీఆర్ బొమ్మ ఉంది, ఆ పక్కన రోడ్డు పోసాం 52 లక్షలు. 15 రోజుల్లో రోడ్డు అప్రూవల్ చేశారు. వాళ్ళకి 20 రోజుల్లో వాళ్ళకి అమౌంట్ ఇచ్చాం. మరి ఎలా ఉంది? వాటర్ ట్యాంక్ కట్టారు. మా ఉన్న గ్రామంలో ఎప్పుడో పాత 2 వాటర్ ట్యాంకులు ఉన్నాయి.
వికాస్ కాలేజీలో ఒకటి చింతల బజార్లో ఒకటి ఉంది. ఆ రెండు మా హై స్కూల్ దగ్గర కూలిపోయినాయి. వైసీపీ గవర్నమెంట్లో అప్రూవల్ చేశారు, 1.5 కోటి అప్రూవల్ చేశారు. వాటర్ ట్యాంక్ ఆల్రెడీ కట్టి సంవత్సరం అవ్వట్లేదు, అది కారి లీక్ అయ్యి వాటర్ జారి కిందకు వస్తుంది. బెస్ట్ గవర్నమెంట్ చేయట్లేదని వాళ్ళు అనుకుంటే అట్టాగా కనపడుతున్నాయి కదా. పెన్షన్లో 4 ఏళ్ళు అన్నాడు, 2 నెలలు మన ఎన్నికల కూడా వచ్చిన కాడ నుంచి ఇచ్చేసాడు జీవో. గ్యాస్ బండ్లు అన్నాడు 6 ఇచ్చాడు కదా, 6లో ఇప్పుడు 3 నెరవేర్చాడు, ఇక 3 ఉన్నాయి. పీజీ రిటైర్మెంట్ కానీ